లోపల తీస్తారు చరకాలు వాడతారు, చరకాలకి వాడతారు. మన వాళ్ళే చరకాలే కదా వాళ్ళే తీసుకుంటారు. ఇక్కడ చిన్న చిన్న వంద గ్రాములు సీకి ఎంత ఉంది, పులికి ఎంత ఉంది అని విలువ కడతా ఉంటారు సార్ కొన్ని మార్కెట్లో. ఎవరు నన్ను అధికారులు వేసుకొని ఇప్పుడు ఈ రోజు రైతులు వేసుకొని అవును సార్, అది ఉంటే నాణ్యత తెలిసిపోతుంది సార్. అప్పుడు ఈ స్టేట్ లో ఎక్కడ లేదు, కర్ణాటక, తమిళనాడు. ధర్మపురిలో అయితే వాళ్ళు గవర్నమెంట్ స్టాఫ్ ఉన్నారు. ప్రతి లాట్ దగ్గర వెళ్ళి మార్నింగ్ లాట్ వస్తానే ప్రతి లాట్ దగ్గర వెళ్ళి చెక్ చేసి రేట్ చెప్తారు. ఆ రేటు పైన వీళ్ళ రేట్ సో అట్లా జరుగుతుంది. అక్కడ స్టాఫ్ ఎక్కువ ఉన్నారు. ఇంకో ప్రాబ్లం సార్, 30 సంవత్సరాల ముందే చిల్లగట్టి కర్ణాటకలో ఎక్కడికి పోయినా సార్ బాక్స్ పెట్టేస్తే అదే కౌంట్ చేసుకొని అదే బిల్లు వచ్చేస్తుంది సార్. ఇప్పుడు మన వాళ్ళు ఇంకా కూడుకుంటూ ఉంటారు సార్. ఏమంటే ఆ పద్ధతి మాకు ఇక్కడ నచ్చలేదు. ఏమంటే ఇప్పుడు నేనైతే ఇంటికాడ తూకం వేసుకొని వస్తా, మళ్ళీ ఇది చేస్తాను. చేతులు తప్పులు కూడా చేస్తాయి సార్, మిషన్ తప్పు చేయదు. అదేం సార్ మనం 30 ఏళ్ళు అనుకుంటామా, 20 కిలోమీటర్లు కాకపోతే కర్ణాటక ఉంది. మనము ఇంక అనుకుంటే సార్ ఇంకా మనం అభివృద్ధి అయినట్ట. అందుకనేసి మాకు అది 2-3 సంవత్సరాల నుంచి అడగతానే ఉన్నాము. కమిషనర్ దృష్టి కూడా తీసుకుపోతుంది. ఎందుకో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు సార్. కూడకూడదు సార్, మిషనే కూడాలి, యంత్రం అయితే కూడపడుతుంది. అదొకటి. దీనికి ఇంకోటి కూడా అడుగుతా ఉంటుంది. మాకు ఇప్పుడు ఆడ బిల్లు రాస్తారు, 40 బాక్సులు, 20 కేజీలు, 30 కేజీలు బాక్సులు అంతా రాస్తారు. ఆ స్లిప్ మళ్ళీ మాకు ఇస్తామండి. సపోజ్ ప్రతి మార్కెట్లో ఇస్తారు కదా, అది డీటెయిల్స్ పేపర్ మాకు ఇవ్వడం లేదు. ప్రతి ఉండేటప్పుడు మాకు జరగదు. స్లిప్ ఇవ్వడానికి డబ్బు ఏ స్లిప్ అయితే వేస్తావో దాన్ని పేపర్ పెట్టి ఒక కాపీ వాళ్ళకి ఇచ్చేస్తే చేస్తూనే ఇచ్చేయండి. ఎటు రాస్తావు కాబట్టి ఆ బుక్ పెట్టేటప్పుడు కార్బన్ పెట్టేసి ఒక కాపీ మీ దగ్గర ఉంటుంది, ఒక కాపీ వాళ్ళకి ఇస్తే మేము కూడా ఒకసారి లేదనే కదా అతను సార్ ముందు ఇస్తా ఉంటే ఒకసారి 2 సార్లు, ఎక్కువ సార్లు లేదు, ఒకసారి 2 సార్లు మిస్టేక్ జరిగితే సార్ మిస్టేక్ జరిగిందంటే మళ్ళీ టోటల్ వేసి మా డబ్బులు ఇచ్చిన ఎగరైతుంది ఏం లేదు. అందుకే దాన్ని కూడా లెక్క కార్బన్ రాసి వాళ్ళకి ఇచ్చేయమని చెప్తా ఉంటారు. అది సాఫ్ట్వేర్ రెడీ అవుతా ఉంది, సాఫ్ట్వేర్ రెడీ అవుతానే చేసేస్తామని చెప్తా ఉన్నారు. అంతవరకు సాఫ్ట్వేర్ రెడీ అయినంత వరకు మీకు ఒక స్లిప్ ఇవ్వని మీరు చూసుకుంటారు కదా. మీరు అది ఈజీ డిస్ప్లే కూడా రెడీ చేయండి. ఇంకేదన్నా గవర్నమెంట్ సైడ్ మేము చేయాల్సిన పని సార్ 50 రూపాయలు రాయితీ వస్తే మేము ఇంకా ఉత్సాహంగా చేస్తాం, ఇంకా ఎక్కువ. ఏమంటే ఇప్పుడు వ్యాపారస్తులు కూడా సాలిసాలను వాళ్ళు నిలిపేయంటారు సార్. పొలం నేర్లు 100 మంది తీస్తూ ఉన్నారు. అది వచ్చేటప్పుడు కొంచెం హెచ్చు తక్కువైనా కూడా అందరూ కూలు కొంటా ఉంటారు సార్. ఇప్పుడు 30% కొంటా ఉన్నారు, 70 మంది గుమ్మన ఉండిపోయినారు సార్. రైతులు కూడా అట్లే ఉంది సార్. మాకు ఆ 50 రూపాయలు వస్తే పంట పోయినా వచ్చినా మాకు అది మమ్మల్ని నిలబెట్టేస్తా ఉంది సార్. మమ్మల్ని 50 అనేది ఇస్తే ప్రతి ఎవరైతే లబ్ధిదారు ఉన్నాడో వానికే అందుతా ఉంది, ఎక్కడా మిస్ కాకుండా. కాబట్టి ఇది ఇస్తే చాలా బాగుంటుంది. చాలా సంతోషం. 50 ఇవ్వాల్సిందే. నేను కూడా మీ తరఫున మాట్లాడుతున్నాను. నేను దానికంటే కూడా ఇవి ఇంపార్టెంట్. 50 ఇస్తే చాలు, మీతో దానికంటే ఈ సిస్టంలో ఎక్కడ మనకు లోపాలు ఉన్నాయి, ఈ లోపాలు ఫస్ట్ రెడీ చేయండి. ప్రభుత్వ పరంగా నేను చేయాల్సింది ఏమన్నా అంటే ఒకే రైతు 4-5 లాట్లు, 3 లాట్లు, 2 లాట్లు, 65 లాట్లు ఉంటే 35 మంది 40 మంది అన్నా ఉంటుంది. మినిమం 30-35 మంది ఉంటారు. మాకు ఎంతమంది వ్యాపారస్తులు పాల్గొంటూ ఉంటారు అనేది స్పష్టంగా తెలియాలి సార్.
ఎంత మంచిది మాకు వ్యాపారస్తులు ఇప్పుడు రైతులు ఎంతమంది ఉన్నామండి, వ్యాపారస్తులు ఎంతమంది పాల్గొంటారు, ముందు ఫిజికల్గా యాక్షన్ పెడతాను, ఎప్పుడు చుట్టుకునేస్తాం. ఇప్పుడు వ్యాపారస్తులు చాలా మంది వచ్చినారు అంటే ఇలా ముగ్గురు ఉండేటప్పుడు కూడా కనపడతారు, ఇప్పుడు వ్యాపారస్తులు తక్కువగా ఉన్నారా అని. ఇప్పుడు ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత ఎవరు వ్యాపారస్తులు ముగ్గురు కొంటున్నారా, నలుగురు కొంటున్నారా, కొంతమంది వ్యాపారస్తులు ఎప్పుడు కొంటా ఉన్నారంటే మాకు ఈరోజు ఆప్షన్ లేదు, మాకు రిక్వెస్ట్ లేదు, ఒకరిద్దరు చెప్తా ఉంటారు. మాకు విన్నాం మేము, మాకు మాకు సారేమో ఇస్తామంటారు, మా దృష్టికి వచ్చింది అది రిక్వెస్ట్. దానికి మేమేం అడుగుతున్నామంటే రైతుల పక్షాన ఆన్లైన్లో డబ్బులు ఎవరైతే అడ్వాన్స్ పేమెంట్ ఉంటుందో ఆటోమేటిక్గా వాళ్ళకి అవకాశం వచ్చేయాలి, అధికారికి అవకాశం ఉండకూడదు. ఇతనికి చేయొచ్చు కదా ఆన్లైన్లో. అదే అది చేయాలని అడుగుతాడు. ఎవరు డబ్బులు వాళ్ళు మాత్రమే యాక్సెప్ట్ అది ఎంత రైతులు అనేవాళ్ళు నా ఊళ్ళో ఎవరు కొంటున్నాడు, ఎంతమంది బిజినెస్ చేస్తున్నారని తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి రైతులకు 100% అది ఎందుకు మనం చేయడం లేదు, ఇప్పుడు దాకా ఎందుకు జరగలా, ఏం ప్రాబ్లం? ఎక్కడైనా కానీ రిక్వెస్ట్ రాని, రిక్వెస్ట్ అనేది కూడా నువ్వు ఓపెన్గా పెట్టేస్తే బెటర్ కదా. రేటు పెట్టినావు ఎంతమంది వ్యాపారస్తులు ఈరోజు అటెండ్ అవుతా ఉన్నారు, ఎవరు ఆ వ్యాపారస్తులు, నీకు రిక్వెస్ట్ పెట్టే మనుషులు ఎవరు అనేది నువ్వు ఓపెన్గా మీరు డిస్ప్లే పెట్టి ఎంతమంది వ్యాపారస్తులు పాల్గొంటూ ఉన్నారు వాళ్ళది మీరు డిస్ప్లే చేయండి. మీ దగ్గర పెట్టేసేయండి, నా మాదిరి ఏమవుతుంది, డబ్బులు ఉంటాయి కదా. ఇంకొకటి పెట్టేసి చూసి చదువుకుంటారు పోతా ఉంటే 10 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా, ఎవరు యావూరోడు ఎవరు తెలిసిపోతే వాళ్ళు క్లియర్గా ఉంటారు కదా, ఎవరికి అనుమానాలు ఉండవు. ఈరోజు చూసిన దాని ప్రకారం అయితే మంది బాగానే ఉంది, జరిగిన దాని ప్రకారం అయితే మన మార్కెట్ బాగానే ఉంది. వాళ్ళకు ఏమైనా అనుమానం అంటే నివృత్తి చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి మీరు ఇమీడియట్గా దాన్ని డిస్ప్లే చేస్తారు. యావరేజ్ బాగానే ఉందనేసి మనం అనుకుంటాను సార్. మన ఇండియాలోనే నాణ్యమైన భూములు వీకోట, పలమనేరు, కుప్పంలోనే భగవంతుడిచ్చిన వరంతో వాతావరణం బాగుండే దానివల్ల నాణ్యమైన భూములు పండేది ఏడే. మంద ఆవరేజ్ కాదు రావాల్సిందే, టాప్ రేట్ రావాలి. మనం టాప్ రేట్ కాలంలో ఆవరేజ్ తీసుకుంటే మందే ఎక్కువ ఉంది. ఆవరేజ్ కాదు, టాప్ ఉండాలి.